అందరికీ నమస్కారం. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో రెంటచింతల మండలంలో రెంటాల గ్రామానికి సంబంధించినటువంటి నవలూరు చెన్నారెడ్డిని హత్య చేయడం జరిగింది. నవలూరు చెన్నారెడ్డితో అదేవిధంగా వాళ్ళ అన్న మాధవరెడ్డితో వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి గారితో దాదాపుగా 15 సంవత్సరాలుగా నాకు సాన్నిహిత్యం ఉంది. చాలా మంచి కుటుంబం, పార్టీ కోసం విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి కుటుంబం. నవలూరి భాస్కర్ రెడ్డి గారు జెడ్పీటీసీ గారు రెంటచింతల మండలంలో పార్టీకి చాలా బలమైనటువంటి నాయకుడు, సీనియర్ నాయకులు. ఆయన కుమారుడు నవలూరు చెన్నారెడ్డి ఏదైతే క్రియాశీలకంగా అక్కడ పనిచేస్తూ ఉన్నారు, అలాంటి వ్యక్తిని కోల్పోవటం నిజంగా కూడా చాలా బాధాకరం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు ఏదైతే నవలూరు చెన్నారెడ్డి చనిపోవటం. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా దీన్ని కూడా చిలువలు పలవలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దీన్ని అంటకట్టేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ హత్యని ఏదైతే అతని హత్య జరిగిన కొన్ని గంటల్లోనే తెలుగుదేశం పార్టీ స్థానిక ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో ఒక కుట్రకు తెరలేపారు. ఏ సంబంధం లేనటువంటి పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారిని దీనిలో ఇరికిచ్చేటటువంటి ప్రయత్నం. సాక్షాత్తు కుటుంబ సభ్యులే ఎటువంటి సంబంధం లేదు పిన్నెల్లి గారికి వాళ్ళ సోదరుడికి అని చెప్పి భాస్కర్ రెడ్డి గారు, వాళ్ళ కుమారుడు మాధవరెడ్డి గారు, వాళ్ళ బంధువులు అందరూ కూడా స్టేట్మెంట్లు ఇచ్చినా కూడా వాళ్ళందరూ కూడా ఇది కుటుంబ కలహాలతో జరిగినటువంటి హత్యే, దీనికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, కేవలం కుటుంబ కలహాలతోనే జరిగినటువంటి హత్య అని చెప్పి వాళ్ళు చెప్పినా కూడా తెలుగుదేశం పార్టీ మీడియా పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారిని ఇరికించాలి, దాన్ని అడ్డం పెట్టుకొని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని టార్గెట్ చేయాలనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రకు తెరలేపుతా ఉన్నారు. మీ అందరికీ తెలుసు, గత ఏడాది ఏదైతే ఇదే మాచర్ల నియోజకవర్గంలో గుండ్లపాడులో తెలుగుదేశం పార్టీ వాళ్ళే నరికి చంపుకొని 2 జంట హత్యలు జరిగినాయి. దానికి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ పిన్నెల్లి గారి కుటుంబానికి కానీ ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా దానికి సంబంధం ఉందని చెప్పి ఇరికిచ్చేటటువంటి కార్యక్రమం చేసి తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించినటువంటి నీచమైనటువంటి చరిత్ర అక్కడ ఉన్నటువంటి జోలకంటి బ్రహ్మారెడ్డికి ఉంది. అతను జోలకంటి బ్రహ్మారెడ్డి అనే అతను మర్డర్ కేసులు ఉన్నటువంటి వ్యక్తి. అతను ఒక నరరూప రాక్షసుడిగా పేరు పొందాడు. అటువంటి వ్యక్తికి తెలుగుదేశం పార్టీ ఈరోజు టికెట్ ఇచ్చి ఏదైతే ఈవీఎంల దయతో ఎమ్మెల్యే అయిపోయి ప్రధానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇరికిచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది కేవలం కుటుంబ కలహాలతో జరిగినటువంటి హత్య మాత్రమే అని చెప్పి కుటుంబ సభ్యులు చెప్పిన తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా దీన్ని ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అంటగట్టేసి ఏదైతే పిన్నెల్లి సోదరులకు అంటగట్టి దీన్ని చిలువలు పలవలు చేసి తప్పుడు కేసులు పెట్టాలనేటటువంటి ప్రయత్నం చేస్తుంది. దయచేసి గమనించమని చెప్తా ఉన్నా.